ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణం 14వ అధ్యాయం ఆబోతును అచ్చుబోసి వదులుట. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గర చెప్తున్నారు. తనకు తెలిసిన సర్వ విషయాలు చెప్పాలి అనే కుతూహలంతో ఇంకా వశిష్ఠుల వారు ఇట్లా చెప్తున్నారు. రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామ దానము చేయుట, ఉసిరికాయలంటే నెల్లికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్య కార్యముల వలన వెనకటి జన్మలో చేసిన సమస్త పాపాలు నశింపచేస్తాయి. వారికి కోటి యాగాలు చేసిన ఫలం దక్కుతుంది. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశంలో ఎవరైనా ఆబోతుని అచ్చువేసి వదలరా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవడు ధనవంతుడయ్యుండియు పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయకుండా ఉంటాడో అట్టి వాళ్ళు రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయంలో శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసి ఆ రాత్రంతా జాగరణ చేసి మర్చటి దినం శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం ఇస్తే ఇహపరమందు సర్వసుఖాలు అనుభవిస్తారు. కార్తీక మాసంలో విసర్జింపవలసినవి. ఈ మాసంలో పరాన్న భక్ష్యం చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. ఉల్లిపాయ తినరాదు. తిలదానం పట్టరాదు. శివార్చన సంధ్యావందనం చేయని వారి ఇంట్లో తినకూడదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణ రోజులందు భోజనం తినకూడదు. కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భోంచేయరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణ చేయాలి. ఒక్క పూట మాత్రమే భోంచేయాలి. కార్తీక మాసంలో తైలం పూసుకొని స్నానం చేయకూడదు. పురాణములను విమర్శించకూడదు. కార్తీక మాసంలో వేడి నీటి స్నానం చేయకూడదు. అలా ఒళ్ళు సరిగా లేని సమయంలో మాత్రం వేడి నీటి స్నానం చేయవచ్చు. అట్లా చేయు వాళ్ళు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లు మనసులో స్మరించి స్నానం చేయాలి. ఏ నది తన దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాల స్నానం చేయాలి. అట్లా చేయని ఎడల మహాపాపియే జన్మజన్మలు నరక కూపం పడదురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు అందు కానీ చేయొచ్చు. అప్పుడు ఈ శ్లోకంని చెప్పుకుంటూ స్నానం చేయాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని ఈ మంత్రం చెప్పుకుంటూ స్నానం చేయాలి. కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథా కాలక్షేపం కాలం గడపాలి. సాయంకాలం సంధ్యావందనాది కృత్యములు ముగించుకొని పూజా మందిరంలో కూర్చొని కార్తీక మాస శివ పూజా కల్పం చదవాలి. ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతా పూజించాలి. శివ సన్నిధిలో దీపారాధన చేసి ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగుతారు. పూజ అనంతరం తన శక్తి పట్టి బ్రాహ్మణులకు సమారాధన, దక్షిణ తాంబూలాదితో సంతృప్తి పరచాలి. ఇట్లు చేసిన వాళ్లకు 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగుతుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిన నిత్య దీపారాధన, తులసి చెట్టు దగ్గర కర్పూర హారతులు దీపారాధన చేస్తే వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షం కలుగుతుంది. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగును. వ్రతం చేసినను, పురాణం చదివినను, విన్నను అట్టి వాళ్లకు సకల ఐశ్వర్యాలు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుంది. చతుర్దశోధ్యాయము 14వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో హరిహరాభ్యాం.